హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే రెగ్యులర్గా ఇడ్లీ కాకుండా ప్రత్యేక పద్ధతిలో చేసే కేరళలోని రామస్తిరి ప్రాంతంలో ఫేమస్ అయిన ఇడ్లీ రెసిపీని చూపించబోతున్నానండి. ఇడ్లీ పాత్ర లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మెత్తగా దూదిలాగా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. సింపుల్గా ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం చుక్క నూనె వేయకుండా ఈజీగా ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసే చాలా ఫేమస్ అయిన ఈ ఇడ్లీ రెసిపీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1/2 కప్పు మినపప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇలా వేసి శుభ్రంగా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ వేరొక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఇడ్లీ రైస్ తీసుకున్నానండి. స్పెషల్గా ఇడ్లీ రైస్ అనేది మనకు ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి. ఇలా కొంచెం లావుగా ఉంటాయి ఇవి. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో అదే కప్పుతో 1 కప్పు నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, ఆ బియ్యంని వేసుకోవాలి. 1 కప్పు దాకా చూడండి, సన్నటి బియ్యం ఉంటాయి కదా, అవి 1 కప్పు దాకా తీసుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు మినపప్పుకి మనం 1 కప్పు ఇడ్లీ రైస్, 1 కప్పు నార్మల్ రైస్ తీసుకొని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి దీన్ని కూడా మనం 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. రెండుటిని కూడా మనం ఇలా 4 నుంచి 5 గంటలు నానబెట్టుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. పప్పు ఇంకా బియ్యం కూడా 2 బాగా నానాయి. చూడండి, ఇలా బాగా నానాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను ముందుగా పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి. చూడండి, ఇలా బాగా నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మినపప్పు వేసుకోవాలి. వేసి దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ని మనం ఎప్పుడైనా గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం చల్లని వాటర్ వేస్తే పిండి బాగా పులుస్తుంది. ఇలా మనము మినపప్పును గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో బియ్యం కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా 2 బ్యాచెస్ వైజ్గా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఇలా బరకగా ఉంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా చేస్తే ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పులోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతాది కూడా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని మనం ఎంత బాగా ఇలా చేత్తో మిక్స్ చేస్తే అంత బాగా పిండి పులుస్తుందండి. అసలు మనం సోడా వేసే అవసరం కూడా లేదు. ఇలా మనం మిక్స్ చేయడం వల్ల ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేయాలి. మనం వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేస్తే చాలా పిండి బాగా పులుస్తుందండి. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి పులవడానికి పిండి. ఒకవేళ మీరు మార్నింగ్ చేయాలంటే నైట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ చేయాలంటే ఇలా చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చూడండి, నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నానండి. పిండి ఎంత బాగా పులిసింది చూసారా. దీంట్లో మనం అసలు సోడా ఏమీ వేయలేదండి. ఇలా మిక్స్ చేయడం వల్ల చేత్తో చాలా బాగా పులుస్తుంది పిండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ గాలిపోకుండా ఎక్కువ మిక్స్ చేయొద్దండి. ఇలా నార్మల్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ముందు మనం అసలు దీంట్లో ఉప్పు వేయలేదు. ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేస్తే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది. కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ స్టవ్ మీద నేను ఇక్కడ మట్టి గిన్నె పెట్టుకున్నానండి. ఇలా పెట్టి దాంట్లో సరిపోయినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా వాటర్ ఉడుకుతున్నప్పుడు చూడండి, ఇక్కడ నేను పుల్కాలు చేసే స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ దీని మీద పెట్టుకున్నానండి. ఇలా పెట్టేసి మనం దానిపైన క్లాత్తో ఇలా కట్టేసేయాలి. ఇక్కడ నేను ట్రెడిషనల్ పద్ధతిలో చూపిస్తున్నానండి. ఆవిరికి ఉడుకుతుంది బాగా ఇడ్లీ. చూడండి, ఇలా 2 సార్లు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 గంటల వరకు వేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా వీడియోలో చూపించిన విధంగా కొంచెం పల్చగానే ఉంటాయండి ఈ ఇడ్లీలు.
2 నుంచి 3 గరిటెల వరకు పెద్దగా ఉంటాయి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన గిన్నె పెట్టుకోవాలండి. ఇలా బయటికి గాలిపోకుండా 7 నుంచి 8 నిమిషాల పాటు ఇలా ఒక 7 నిమిషాల తర్వాత చూడండి గిన్నె తీసి చూపిస్తున్నాను. ఇలా చాకుతో కొంచెం కుచ్చితే మనకు కొంచెం తడి తగలలేదంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చూడండి ఇలా మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇడ్లీని. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా అంత బాగుంటాయి. నోట్లో వేస్తే చాలా స్మూత్గా ఇట్టే కరిగిపోతాయండి. అంత బాగుంటాయి. చాలా సాఫ్ట్గా చూస్తేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చాయో. కొంచెం పల్చగా కూడా ఉంటాయండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మనం ఇడ్లీలా వేసుకోవాలి. 2 నుంచి 3 గంటల వరకు వేసి ఇలా ఇడ్లీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆవిరికి ఉడకడం వల్ల ఆ మట్టి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు. ఇలా చేస్తే 2 నుంచి 3 గంటల వరకు వేసి తర్వాత మళ్ళీ గిన్నె ఇలా వేసి ఆవిరిపోకుండా ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత చూడండి పర్ఫెక్ట్గా ఇడ్లీ ఉడికిందండి. ఇలా మనం చాకుతో కుచ్చి ఈజీగా మనం చెక్ చేసుకోవాలండి. చూడండి ఇలా ప్లేట్లో తీసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా చేయడం అయితే సింపుల్, మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ఇదే విధంగా మిగతా ఇడ్లీని చేసుకొని మనం ప్లేట్లో తీసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. సింపుల్గా ఈజీగా మనం ఇలా తీసేసుకోవచ్చు. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి. మనం ఇలా మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కానీ లేదా డిన్నర్లో తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను టమాటో చట్నీతో కారపొడితో సర్వ్ చేస్తున్నానండి. కొంచెం కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి. చూడండి చూస్తేనే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా చాలా చాలా బాగుస్తాయండి. అసలు మనం దీంట్లో సోడా ఏమి వేయలేం కానీ సింపుల్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం రుచి అద్భుతంగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చూస్తేనే నోట్లో నీరు ఊరుతాయండి. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.